అన్ని విషయాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలలో చైతన్యం తీసుకురావడమే మన కర్తవ్యమని భవిష్యత్తులో మనం అందరం ఆ దిశగా ప్రయాణించే కార్యక్రమాలు మనం మొదలు పెడదాం. అందులో నాందిగా రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఒక నెలలో చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు బీసీ సమన్వయ కమిటీ ద్వారా కమిటీలో వేసిన చరిత్ర బీసీ సమన్వయ కమిటీకి దక్కుతుందని మీకు తెలియజేస్తున్నాం మిత్రులారా. ఎందుకంటే మనము ఒక మాట చెప్పి తర్వాత దాన్ని అమలు పరచని జాతి కాదు మంది. మనం ఏదైనా మాట ఇచ్చామంటే, మనం ఏదైనా పోరాటం ఆరంభం చేశామంటే, మనం ఎక్కడైనా ఒక విధానం చేశామంటే, ఎక్కడైనా 100% అని మన మాటలు నిలబెట్టుకునేటువంటి వర్గాలం మనం. ఒకరి చేత మాట పడే వర్గాలే కాదు మనం. కానీ మనకి ఎక్కడో కాస్త లోపాలు, చైతన్యము, మన కలయిక, మన స్ఫూర్తి మనకు లోపించడం వల్ల ఈ స్థితికి వచ్చాము. ఇదే కొనసాగితే ఒక పక్క భయంకరమైన పరిస్థితులు చూస్తున్నాం. వాస్తవంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఆ పరిస్థితి చూస్తే రాబోయే రోజుల్లో ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈ దేశంలో కొనసాగుతుందని ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. మీరు రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా విశాఖ ఉక్కుకు ఒక మైన్స్ గాని కేటాయిస్తే సుమారు 40,000 పైగా ఉండేటువంటి ఒక దేశంలోనే ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ బ్రహ్మాండంగా అక్కడ పనిచేస్తుంది కదా. అది మీ అందరికీ కూడా తెలుసు. మీ ఆలోచనలు వేరే, మీ యొక్క విధానం వేరే, మీ యొక్క స్వార్థంతో మీరు చాలా అధిక సంఖ్యాకులైనటువంటి బహుజనులను అణిచివేసే కార్యక్రమానికి మీరు నాంది పలికారు. బహుజనులంతా ఏకమయ్యే సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా నిన్నగాక మొన్న తెలుగు మహా